ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. 2024లో వృషభ రాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మే 1వ తారీఖు నుంచి గురువు వృషభ రాశిలో సంచారం, అలానే 2024లో కన్యారాశిలో కేతు యొక్క సంచారం, మీనరాశిలో రాహు యొక్క సంచారం, కుంభంలో శని యొక్క సంచారం. మరి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 11వ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ 4 గ్రహాలు అతిపెద్ద గ్రహాలు. గురువు సంవత్సరం పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకు ఒకసారి, రాహుకేతులు 18 నెలలు, అలానే రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజులకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజులు మారుతూ ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మరి వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో లాభంలో మరి మీనరాశిలో రాహు ఉండటం వల్ల మరి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ధనపరంగా చిక్కులన్నీ కూడా విడిపోవటం, ఏదైతే రుణాలకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరగడానికి చక్కని మార్గంలాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పనిలో కూడా ఆటంకం కలుగుతున్నా కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే 11వ స్థానం రాహు వల్ల ఆకస్మికంగా ధనలాభం, అలానే ఎక్కడైతే బాకీలు ఉంటే ఆ బాకీలన్నీ కూడా రుణగ్రస్తులు అవుతారు వీళ్ళు. అంటే ఏదైతే రుణాన్ని వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం ఉందంటే వీళ్ళు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏరే వాళ్ళకి ఇస్తే కూడా వీళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎకనామిక్గా వాళ్ళకి గ్రోత్ అనేది మధ్య రకంగా ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటపడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఏదైతే చెల్లింపులు ఉంటుందో ఆ చెల్లింపులన్నీ కూడా చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే రావాల్సిన సొమ్ము కానీ ఏదైతే ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వ్యాపార రంగంలో కూడా మంచి వాళ్ళని చూసుకొని ముందుకు వెళ్తారు వీళ్ళు. అంటే వాళ్ళకి సమవుజ్యులు ఎవరైతే ఉంటారో ఆ సమవుజ్యులతోటి ముందుకు వెళ్ళి సమాంతరంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సమవుజ్యులతోటి కూడా వాళ్ళు చక్కగా మరి వ్యాపారం చేయటం, ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగంలో కూడా ఇంప్రూవ్మెంట్ బాగా రావటం, అలానే ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి జాబు, అంటే అనుకున్నంత దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, ఏదైతే కంపెనీ త్రూ వాళ్ళకి విదేశ గమనం అనేది ఏర్పడటం, అలానే అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వానికి సంబంధించిన కార్డు కూడా లభించే అవకాశం ఉంటుంది. అదే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, అవి కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విదేశాల్లో చదివే వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది వీళ్ళకి. అంటే మంచి సీట్లో మంచి దానిలో ఒక యూనివర్సిటీలో ఒక విశ్వవిద్యాలయంలో మంచి సీటు లభించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. రాహు వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే మన జన్మ గురువు వల్ల ఏం జరుగుతుంది అని అంటే కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో మంచివాడు గోచారీత్యా. కానీ జన్మంలో గురువు ఉండటం వల్ల ఏంది, కొంత విదేశాలకు వెళ్ళటం, పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఎడ్యుకేషన్ పరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే రైతులు మరి మంచి పంటలు వేయడానికి ఆస్కారం ఉంటుంది, దాని గురించి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలానే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి కొనుగోలు చేయటం, ఫ్లాట్ రియల్ ఎస్టేట్ చేయటం, ఇలాంటివన్నీ వల్ల కూడా అన్ని వాటిల వల్ల కూడా వాళ్ళకి ఖర్చు అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే మనకి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం. మరి ఏమిటి పంచమ స్థానంలో కేతు ఉంటే ఏమవుతుంది అంటే, పంచమ భావం సాధారణంగా ఏంటంటే మనకి జన్మజాతక రీత్యా చూసేది ఏమిటంటే పంచమ భావం సంతానాన్ని సూచిస్తారు. ఈ పంచమ భావంలో కేతు ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.
ఆ సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఇమీడియట్లీ తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన చేసి ఆచరణంగా ఉండే పనులు మాత్రమే మనం తీసుకోవాలి. అంటే మన జీవితంలో అది విజయవంతం కాదు, ఫలవంతం కాదు అని అనుకుంటే దాని వరకు మనం వెళ్ళకూడదు. అంటే అంతవరకు సక్సెస్ కాని పనికి మనం ముందుకు వెళ్తే కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఉంటాయి, క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు. అంటే మనకి పని కాదు, అది పని కాని దానిలో అనవసరంగా మనం పని చేసుకునేటట్టు చేయకూడదు. దానివల్ల ఏంటంటే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే షేర్ మార్కెట్లో కానీ ట్రేడ్ బిజినెస్లో కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించి మీరు ముందుకు వెళ్తే జీవితంలో విజయవంతమైన అవకాశం ఉంటుంది. ఏదైతే మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా బాగలేదో దానిలో మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది కాదు. అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారం. వృత్తి రహస్యాలన్నీ కూడా ప్రతిసారి కూడా అందరికి కూడా చెప్పకూడదు. అంటే వృత్తిపరంగా ఏదైతే రహస్యాలు ఉంటాయో ఆ రహస్యాలన్నీ కూడా సీక్రెట్లన్నీ కూడా మనం చెప్పటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాలు మనం చెప్పటం వల్ల కూడా ఏదో కొన్ని లోపాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి లోపాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అనవసరమైన డిస్టర్బెన్స్ చేసుకోకుండా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మన జీవితాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. అది వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏదైతే రహస్యాలు ఉంటాయో ఇంటికి సంబంధించిన రహస్యాలు అవన్నీ కూడా తేటతెల్లం చేయకూడదని అర్థం. అంటే బయటకు అందరికి కూడా మనం చెప్పకూడదని అర్థం. అలానే గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. గౌరవ మర్యాదగా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే నైతికంగా మరియు ధర్మబద్ధంగా చర్యల పట్ల బాగా ఎక్కువగా స్థిరంగా ఉంటాయి. అంటే ధర్మపరంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ యొక్క నీతి నిజాయితీని కూడా కొన్ని సందర్భాల్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మే 1వ తారీఖున బృహస్పతి మారుతున్నాడు కాబట్టి జనవరి నుంచి మే వరకు కూడా కొన్ని విషయాల్లో ఆందోళనను తగ్గించుకోవాలి. ఆందోళన తగ్గించుకొని ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఎప్పటి నుంచి? జనవరి నుంచి మే 1వ తారీఖు వరకు కూడా. మళ్ళీ మే 1వ తారీఖు నుంచి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే సంవత్సరం పొడవునా కూడా ప్రయోజకరమైన శని మీకు మంచి శ్రద్ధల్ని అలానే అనుభవాన్ని తీసుకొచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అంకిత భావంతో సానుకూలంగా కొన్ని ఫలితాలని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మీ అభివృద్ధి ఏదైతే మీరు కెరీర్లో పురోగతి సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణము అలానే డెవలప్మెంట్ చూసుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీది ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఒంటరి పోరాటం చేసి కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సామాజిక బాధ్యతలను కూడా గుర్తించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే మీరు శృంగార సంబంధమైన విషయాల్లో కూడా కొంత హెచ్చుతగ్గులు గురించి హెచ్చరించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మీ కేతు 5వ ఇంట్లో నివాసం ఉంటాడు కాబట్టి ప్రియమైన వాళ్ళతోటి చాలామంది దగ్గర వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సవాళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మన చర్యకు ప్రతిచర్యలాగా గొడవలు జరిగే సందర్భం కూడా నేను ఇందాక చెప్పినట్టుగా బంధువులతోటి స్నేహితులతోటి కొంత సఖ్యతగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే వృత్తిపరమైన రంగంలో శ్రద్ధ వహించాలి. రహస్యాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతోషంగా గడిపే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులకి విద్యపరమైన అడ్డంకులు ఎదుర్కొనే శక్తి కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ పరంగా మనం జాగ్రత్త ఉండాలి కాబట్టి ఆ జాగ్రత్త ఉండటానికి భగవంతుడి యొక్క శక్తిని ఇవ్వటానికి కూడా మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట విషయాల్ని లోతుగా మీరు ఆలోచన చేస్తారు. ఆర్థికంగా మీ లాభాలు కొనసాగించడానికి కొంత ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం, ప్రత్యేకమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే కుటుంబ జీవితం వైపు మొగ్గు చూపించాలి. అంటే కుటుంబాన్ని భార్య పిల్లల విషయాల్లో కూడా బాగా శ్రద్ధ వహించాలి. అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మరి శ్రద్ధ వహించడం చాలా మంచిది. అలానే వైవాహిక జీవిత సంబంధాల్లో కూడా అధిక శరీర సవాళ్ళను ఎదుర్కొంటారు. అంటే వైవాహిక జీవిత విషయంలో కూడా శృంగారం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. మీరు ఆరోగ్యరీత్యానే ఇంటర్ కోర్స్లో పాల్గొనే అవకాశం అనేది చూసుకోవాలి. అంటే హెల్త్ పరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు.
అలా ఆవేశపడకూడదు, ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి అని అర్థం. అందువల్ల వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించి ముందుకు వెళ్తే మీకు ఆరోగ్య సమస్యలను కూడా తట్టుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యాన్ని మానసికంగా ఒత్తిడిని తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. అంటే మనం చేయగలిగే వ్యాపారం, మనం చేయగలిగే ఉద్యోగాన్ని మాత్రమే ముందుకు తీసుకుని వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే వ్యక్తులకి కొద్దిగా అబ్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా భగవంతుడి యొక్క ఆరాధన చేసి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత డబ్బు పరంగా ఖర్చు పెట్టకుండా డబ్బును పొదుపు చేసుకుని ముందుకు వెళ్ళండి. భర్తతోటి ఇబ్బందులు పడకుండా ఎంతవరకు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నామో అంతవరకే ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళండి. అయితే ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్రుడి యొక్క మంత్రాన్ని, దానితో పాటు మీరు చేయాల్సింది దత్తాత్రేయ స్వామి యొక్క పారణం, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం చదవాలి. అంటే 2024 మొత్తం కూడా ఇవి చేయటం ఒకటి, శనగలు దానం చేయటం, వీలైతే బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం హోమం చేసుకోవటం, శనగలు దానం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 2024లో పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం లభించాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.